హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఉరవకొండ నియోజకవర్గంలో అన్న దగ్గరికి వచ్చాం. ఏ ఊరు అన్న ఇది? ఉండబండ. 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 ఓకే. ఏం పేరు అన్న మీ పేరు? ఆనంద్. ఆనంద్. ఓకే. మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారన్న మామూలుగా? మామూలుగా అంటే ఒక 300 ఎకరాలు. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింటారా? కొంచెం తక్కువ ఉంటుంది. ఎంత ఉండొచ్చు? 200. ఏ రకాలు వేస్తారన్న మీ ఊర్లో? 2043 ఎక్కువ. 2043 ఎక్కువ. డబ్బి, తేజ అవి 10% ఉంటే ఇవి 90%. 10% ఉంది, 80% ఉంటుంది. ఓకే. వర్షాల ప్రభావం ఎట్టుందన్న మీకల్లి? కొంచెం తక్కువే. వర్షానికి డ్యామేజ్ కానీ అంటే మా ఏరియాలో విపరీతంగా డ్యామేజ్ ఇక్కడ తక్కువ తక్కువే. ఈ మెరుపు ఉంటుండే మాకు. ఈ వర్షం కొంచెం మన ప్రభావం వల్ల కొంచెం రేగడి ఉంటుంది కదా? రేగడి. ఓకే. ఓవరాల్ గా ఇప్పుడు మీ ఊర్లో 2043 ఏసీలో పెట్టి అమ్ముకున్నారా? ఉన్నాయా? అందరూ అమ్మేసి ఎవరో ఒకరు అన్నీ అమ్మేసినారు. ఈ రేట్ వస్తుంది లేదని తెలియదు కదా, అందుకే మళ్ళీ ఒకసారి పోయినసారి ఇట్లా పెట్టుకున్నారా. ఓకే. పూర్తి డౌన్ అయిపోయినాయి. ఓకే. అందుకని ఎన్ని రోజులు అన్న నాటిది? ఇది ఇప్పుడు 70 రోజులు అయింది. ఓకే. తోట మామూలుగా వైరస్ అటాక్ అనేది మీ ఊర్లో ఇట్లే ఉన్నాయన్న అన్ని తోటలు? మాక్సిమం పర్లేదు. కొంచెం నల్లి అంటే ఈ నెల నల్లి, ఇది నల్లి నెల. నవంబర్ అంటేనే నల్లి నెల. ఇది ఒక నెల కాపాడుకున్నామంటే నల్లికి ఓకే. మార్కెట్ ఇప్పుడు పెరిగింది కదన్నా, ఏమనుకుంటున్నా రైతులు అవగాహన? మేలు ఇంకా పెరిగితే ఇంకా మేలే. కొంచెం 2 సంవత్సరాల నుంచి ఎంత అమ్మితే గిట్టుబాటు వస్తుందన్న 2043కి? మామూలు గిట్టుబాటు ధర 25,000 అమ్మితే చాలు. 25,000 పైన 20,000 అమ్మితే అన్న మామూలుగా ఏం లేదు. 20,000 అంటే ఎన్ని క్వింటాలు వస్తుంది ఎకరాకు? 2043 20 వస్తుంది. ఓకే. మొన్న బాగా మెయింటైన్ చేసుకొని చూసుకుంటే 20 పక్క. ఇంకా చూసుకున్నామంటే పైన కానీ ఇంకా లోపలే ఉండదు. ఓకే. ఎంత పెట్టుబడి వస్తుంది నాకు ఎకరాకి? ఎకరాకి 1,00,000 వస్తుంది. ఓకే. ఓవరాల్ గా అయితే ఈ సంవత్సరం అయితే మీకు నష్టం ఇంకా కొంచెం ఎక్కువ ఉంది పెట్టుబడి. ఎంత పెరిగిండొచ్చునా? ఇంకో మినిమం అంటే 1 lakh పెడుతుంది. ఆల్మోస్ట్ రేట్ ఉన్నాయంటే ఆటోమేటిక్ పెట్టేస్తాం. ఇప్పుడు మీరు చెప్తున్నారా రేటు కొంచెం బాగుంది, ఇంకా ఆటోమేటిక్ తెలుస్తుంది మార్కెటింగ్ అని. అంటే మనం బాగా చూసుకోకపోతే ఇంక మళ్ళీ ఏమని ఇంకా బాగా చూసుకుంటాం. అట్లా పెట్టుబడి అంతే. ఓకే. నల్లి బానే ఉందన్నా? నల్లి ఉందినా? ఓకే, ఉంది. అంటే పూతల కంపల్సరీగా నల్లి ఉంటుంది, కామన్. అది కామన్, కంపల్సరీ. మనం ముందు కొట్టే కొన్ని రోజులు ఉండదు, మళ్ళీ ఇంకా ఆ పవర్ తగినట్లు మళ్ళీ మామూలుగా అటాక్ అయిపోతుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏ ఊర్లో వస్తాయన్నా? ఇక్కడ పాల్తూరు ఇది అయిపోతే నెక్స్ట్ ఊరు ఇట్లా పోతే హావులిగి, హావుల తర్వాత రూపన్గుడి. ఓకే. అట్లా వస్తుంది. మళ్ళీ ఈ సైడ్ పోయినారంటే మీరు గోవిందవాడ, మిరప ఎక్కడ వేస్తారా? ఇప్పుడు మీరు ఇక్కడ హావులిగి, రూపన్గుడి, బళ్ళారి దాకా. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఏం పేరు అన్న మీ పేరు? వెంకటేశ్వరు. ఏ ఊరు అన్న ఇది? హావులిగి. ఏ నియోజకవర్గం? అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకు ఇడుపునకల్లు మండలం. మండలమా? ఇడుపునకల్లు మండలం. ఓకే. మీ ఊర్లో మిరప ఎన్ని ఎకరాలు వేస్తారన్నా? మా ఊర్లో దాదాపు సనా మిర్చి ఎక్కువ. ఎంత వేస్తారు? దాదాపు అంటే ఒక 5 ఎకరాల పైన ఉంటది. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింటారు? ఇంకా ఎక్కువ ఉంటది. తగ్గింది. ఈ ఏడాది తగ్గింది. ఓకే. పోయినసారి ఇంకా ఎక్కువ ఉంటది. వర్షాలు ఎలా ఉన్నాయన్నా మీకు? వర్షాలు ఈ ఏడు పడలేదన్న. వర్షాలు బాగా వచ్చినది. బాగానే ఉన్నాయి. బాగానే పడిన వర్షాలు. మిరపకి ఏం ఎఫెక్ట్ ఏం లేదు? ఏం ఎఫెక్ట్ లేదు. చెట్లు పోతున్నాం ఆడవుట్ అలాంటి అవుట్లకి ఎడబట్టి మాకు చెట్లు చచ్చిపోతున్నది. వర్షం ఎక్కువ కాదు, ఇల్లు సంబంధం అని చెట్లు పోతున్నది. ఓకే. ఇప్పుడు ముడతకు మందులు కొడతా ఉన్నాం. నల్లి స్టార్ట్ అయింది. నెల్లు ఫుల్ పడింది. ఇప్పుడు ఏమి రేట్ అన్న ఇది? ఇది డబ్బుబాడిగా. డబ్బిబాడికి. ఓకే. బాగా రేట్ ఉంది, బాగా తాకండి. 38,000-40,000 పోయినా మొన్న. ఎంత? 38,000. నీది డబ్బిబాడి? మన వాళ్ళది, మా ఊరు వాళ్ళది. మీ ఊరు వాళ్ళది. ఓకే. ఏసీలో ఉన్నాయి అమ్మేస్తుండ్రా? ఏసీలో కొంతమంది ఉండవి, ఇంకా ఉండవి లేకుండా అమ్ముకునేరా. ఓకే.
రైతుకైతే 35,000 అమ్మితే 30,000 అమ్మినా మంచి డబ్బులేనా 30,000 అమ్మినా పర్లేదు, రైతుకేమో గిట్టుబాటు ధర ఉంటది. ఉంటది. మిడి ఎన్ని క్వింటాలు వస్తుంది డబ్బి బ్యాడికి? దెబ్బబాడికి బాగానే వస్తే 15 క్వింటాలు అట్లా వస్తుంది. ఆ, హైదరాబాద్ ఉంటే 10-12 అట్లా వస్తుంది. ఎంత వస్తుంది ఒక ఎకరా పెట్టుబడి? ఒక ఎకరాకి దాదాపు అంటే ఒక 70,000-80,000 రావచ్చు, 1,00,000 రూపాయల వరకు రావచ్చు. ఓకే, మీ ఊర్లో అందరి తోటలు అంటే నేను చూసుకుంటూ వస్తా ఉన్నా, ఆ, ఎవరైనా కనపడితే మాట్లాడుతున్నా, అదేలే. ఓవరాల్ గా తోట అందరి ఇట్లానే ఉన్నాయా? బాగా అందరూ ఇట్లా ఇంకా ఇట్లుగా పరిచయం ఉండవు, కొంతమంది పెట్టుకునే వాళ్ళవి, కొంతమంది ఉంటావు ఇట్లా హైదరాబాద్ ఎట్లా పెట్టుబడి పెడితే అట్లా ఉంటావు అనమాట. ఓకే, ఓవరాల్ గా అయితే పరిస్థితి అయితే బానే ఉంది. ఇప్పటికంతా బాగానే ఉండవు. మా ఏరియాలో వర్షం పడి చాలా వరకు డ్యామేజ్ అయినాయి. అదే మీ ఊరు అక్కడే ప్రకాశం జిల్లా అంటు కదా, అక్కడే వానలు ఎక్కువ కదా, వానలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బళ్ళారికైనా మీరు పేదే? బళ్ళారి నుంచి వస్తున్నాయి ఇటు. ఇప్పుడు బెండి పోతుంది, ఇక్కడ పోతున్నారు మేడం. నేను తెలియక అట్లా పోయి మళ్ళీ ఇట్లా వస్తున్నా. బాగానే ఉన్నాను తోటలో. తోటలు అయితే బాగానే ఉన్నాయి. ఎన్ని క్వింటాలు రావచ్చు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం పండంత వరకు క్యారెట్ లేదని మనం దీన్ని పసురుని ఎట్లా చెప్పేకొస్తుంది. అంచనా జస్ట్ అంచనా అనేది 10-12 క్వింటాలు తక్కువ కావు. 10-12 క్వింటాలు బాగా అయితే 15 పైన అంటే నీకు పోయిన సంవత్సరం బాగున్నట్టు అనిపిస్తుంది, తోట ఈ సంవత్సరం బాగున్నట్టు అనిపిస్తుందా? పోయిన సంవత్సరం బాగుండే. ఈ ఈ సంవత్సరం సంవత్సరం కూడా పోయిన సంవత్సరం బాగుండే. ఈ సంవత్సరం ఇంకో 15 రోజులు ముందు వచ్చి నెల్లి ఇది లేక పోయిన సంవత్సరం ఇట్లా తోడు వచ్చిండా. ఏంటో ఈ నెల మొత్తం ఉంటది కదా నల్లి? ఈ పై వరకు ఉంటది, పూత స్టార్ట్ అయినప్పటి నుంచి పూత స్టార్ట్ అయినా ఉంటే నీకు పెడతానే ఉంటది. ఓకే, అన్ని పెద్ద చూడు, ఒక రెవెన్యూకి ఎకరాకి వచ్చేసి 5,000-6,000 తక్కువ కొట్టరు ఎకరాకి. ఓకే ఓకే పెద్ద మరి థ్యాంక్. ఏం పేరు మీ పేరు? రామకృష్ణ సార్. రామకృష్ణ. ఓకే, ఏ ఊరు అన్న ఇది? పాల్తూరు సార్. పాల్తూరు. ఓకే, ఏ నియోజకవర్గం అనేది? ఇది ఇడుమకాల మండలము, ఊరుకొండ తాలూకు. ఉరవకొండ తాలూకు. ఓకే, మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసింటారన్న పోయిన సంవత్సరం? పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ వేసినారు. 500 ఎకరాలు పైన ఉండే, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వేసినారు. ఎక్కువ వేసిండ్రు ఈ ఊర్లో? ఎందుకని ఎక్కువ వేయడం? ఎక్కువ వేయడం అంటే పంట బాగా వస్తుంది కాబట్టి మనకు బాగుంటాం రైతులు అని చెప్పి ఎక్కువ వేసినారు. అది కాక రైతులు ఉంటే ఇంకా కొంతమంది వేరే ఊర్లో పేరు కానీ చేసినా కానీ 30-40 ఎకరాలు ఎక్కువ చేసినారు. ఓకే, ఎన్ని ఎకరాలు వేసిండొచ్చు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం దాదాపు అంటే ఒక 500 ఎకరాలు పైన ఉంటే ఊర్లోనే, వేరే ఊర్లోనే ఒక 500 ఎకరాలు చేసినారు పాల్తూరులో. మీ ఊర్లో పోయి ఇంకొక ఊర్లో? ఇంకొక ఊర్లోనే 500 ఎకరాలు. 500 ఎకరాలు పైన ఉంటే తక్కువ ఉండదు అసలు. ఓకే, ఆ ఊర్లో పోయి చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ పొలం లేకనా? పొలం ఇక్కడ సన్న రేట్లు అని చెప్పి అక్కడ 20 వస్తాయి, 20 ఊరికి పోయి ఇక్కడ ఎంత గుర్తు ఎంత? ఈ గుర్తు 40,000 సార్. 40,000. 40,000. ఏమి రేట్లు వేస్తారు మీ ఊర్లో ఎక్కువ? ఏ వేస్తుంది తేజగా ఎక్కువ ఇస్తారు, 40 ఎక్కువ ఇస్తారు. ఓకే, అక్కడ 2043 ఏది అది ఉండబండలో 2043 వేస్తారు. అది ఎవరు? అది ఆవులగిలో డబ్బి కడ్డీ రకరకాలు వేస్తారు. మీ ఊర్లో ఎందుకని డిఫరెంట్ గా తేజ? మా ఊర్లో తేజ 40 ఎండిపోయి 203. ఓహో, అన్ని రకాలు డిఫరెంట్ గా రాష్ట్రంలో ఉన్న రకాలన్నీ సార్. ఓకే, ఎక్కువ అంటే నేను ఏంటంటే సరే మీద అటు పక్క లాస్ట్ ఉన్నా ఓకే, లేదంటే మధ్యలో ఉంది కదా, మధ్యలో ఉండి అన్ని రకాలు వేస్తారు కదా. అంటే తేజ కూడా అసలు భలే ఉంది చూడడానికి కూడా. తోట మాత్రం తోట బాగుంది సార్, సూపర్ ఉంది. అంటే మీ ఊర్లో అన్ని తోటలు ఈ విధంగా ఉంటాయి? 500 ఎకరాలు 500 ఎకరాలు పైన ఉండేవే, దాదాపు అంటే ఒక 1000 ఎకరాలు అంతా 40 ఎండిపోయి అవ్వండి. అట్లా 3 రకాలు ఉండేవే. 3 రకాలు. తేజ మాత్రం ఒక 500 ఎకరాలు పైన. ఎక్కడ తెచ్చుకుంటున్నారు మీరు ఇవి? ఆదోన్లోనా. ఆదోని. ఓకే, ఈ సంవత్సరం ఎన్ని క్వింటాలు కావచ్చు అంచనా? ఈ సంవత్సరం ఇంకా ఈ నెల అంతా వెనకైతే రేపు సంవత్సరం తెలుస్తుంది సార్. అట్లా కాదు, ఒక అంచనా తోట పోయిన సంవత్సరానికి మూమెంట్ ఈ సంవత్సరానికి అంటే ఎకరాకి 20 క్వింటాలు తక్కువ తెచ్చు సార్. తక్కువ. పోయిన సంవత్సరం ఎన్ని క్వింటాలు అయింది? ఇది 3 ఎకరాలు కలిసి 56 క్వింటాలు అయింది సార్. పోయిన సంవత్సరం 3 ఎకరాలకు 56. అంటే ఈ సంవత్సరం 3 ఎకరాలకు 60 క్వింటాలు తెగాలనుకుంటున్నాం. 4 క్వింటాలు పెరగాలి. 4 క్వింటాలు పెరగాలి. ఓకే, ఎందుకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం తోట బాగుంది? ఈ సంవత్సరం బాగుంది, తోట బాగుంది. మనకి కానీ డామేజ్ ఏం పెడుకున్నట్లా అంత అనుకూలం బాగుండదు. ఓకే, ఇంతవరకైనా కానీ నెక్స్ట్ వానలు రాకున్నట్లుంటే డామేజ్ గేమేజ్ ఏం పెట్టుకున్నట్లుంటది, తలగలు లేకున్నట్లా బాగా నీట్గా ఉంటుంది కాయలు. ఓకే, చెట్టు కూడా అంటే మామూలుగా ఇంతేనా ఎత్తు పెరిగేది? తేజ ఇంకా హైట్ పెరుగుద్ది? నా ఎత్తు పెరుగుతుంది సార్. ఇవి నీ ఎత్తు పెరుగుతుంది? నా ఎత్తు పండు పడినట్టు కదా. పెన్నవన్నీ తెలగలుగా అయిపోతాయి. ఇవన్నీ తెలగలుగా అయిపోతాయి. ఓకే, ఇవన్నీ తెలగలుగా అయితే ఈ నుండి పెడే కాయ అంతా మనకే. ఫస్ట్ కటింగ్ ఎప్పుడు పడుతుంది? జనవరిలోనా? జనవరిలో ఫస్ట్ పెడుతుంది. జనవరిలో. ఓకే, మీ ఊర్లో ఎప్పుడు వేస్తారు? వేయడము ఆగస్టులోనా? ఆగస్టులో వేస్తారు. ఇత్తనాలు పోసుకొని తోటలో పోసుకొని నారేసి నాటుకొని వేసుకుని నర్సరీ నుంచి తెచ్చుకోరు మీరు? నర్సరీలో కొంతమంది వేస్తారు, ఇది తోటలో వేస్తారు. ఓకే, అన్ని రకాలు. అన్ని రకాలు. ఇదేది ఎర్ర భూమి? ఇది నెల భూమి ఇది. ఓకే,
ఎర్ర భూమి అంటే అక్కడ ఉంది మా తోట ఈడ ఆ, దీనికన్నా ఏమన్నా ఉంది ఎర్ర భూమిలో ఓకే ఓకే దేవుడి వల్ల మంచి రేటుతో ఈ ఆ, సంవత్సరం అయితే ఈ రైతు సంవత్సరం కోలుకోవాలి రైతు- ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి బాగా నష్టపోయాడు రైతు. నష్టపోయినాము ఓకే. ఎక్కడ పంట పడినాగానే ఆ, రేటు లాక ఆ, రైతులందరూ ఉన్నాయి ఏం చేస్తున్నారు ఉన్నాయి చాలా ఇబ్బందిలో ఉన్నారు అసలు ఆ. ఉమ్. ఓకే థ్యాంక్ యూ అన్న. సరే ఏం పేరన్నా మీ పేరు? పోతన్న పోతన్న. ఏ ఊరన్నా? ఆవులకి ఏ నియోజకవర్గం అన్న? పురవకొండ. మండలం అన్న? విడపనకల్లు. ఓకే. మీ ఊర్లో ఎక్కువ ఏది వేస్తారన్నా? డబ్బి డబ్బి బ్యాడ్గి బ్యాడ్కి. ఓకే. ఇదే వెరైటీనా? సింజంటా 204 పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసింటారా? దాదాపు ఒక 2000 ఎకరాలు. 2000. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింటారా? ఈ సంవత్సరం 1500 ఎకరాలు. ఓకే. ఒక 500 తగ్గింది. తగ్గింది. ఓకే. బాగున్నాయి తోటలు అందరి? తోటలో బాగుంది. వర్షాలు ఏం లేవన్నా మీకు పెద్దగా? వర్షాలు మొన్న 1 వీక్ అయింది. ఆ. ఇప్పుడైతే క్లియర్. క్లియర్. బాగున్నాయి వైరస్ లేకుండా ఓవరాల్ గా. ఓకే. 2043 బాగా రేట్ ఉంది కదన్నా, బాగా దాక్కొని డబ్బులు వస్తాయి. రైతులు ఏమనుకుంటున్నారు రేట్ పెరిగేసరికి? పెట్టుబడిగానే పెట్టాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అదే ఓకే. ఒకటేసారి 10,000 దాకా పెరిగింది కదా. ఓకే. పెరిగిందని పెట్టుబడిగానే ఓకే. పెంచుతుంది. ఓకే. ఇప్పుడు వైరస్ అటాక్ అనేది తక్కువ ఉందన్నా మామూలుగా ఉందా? తక్కువ ఉంది. తక్కువ ఉంది. పోయిన సంవత్సరం బాగున్నాయి తోటలు, ఈ సంవత్సరం బాగున్నాయినా? ఈ సంవత్సరం బాగుంది. ఈ సంవత్సరం బాగున్నాయి. ఓకే. ఓకే థ్యాంక్ యూ అన్న.